ఫ్రెండ్స్ ఈ మధ్య ఆన్‌లైన్ షాపింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో, కామన్ అనే కన్నా అలవాటు పడ్డాం అని చెప్పొచ్చనమాట. సో, ఆఫ్‌లైన్ కన్నా ఆన్‌లైన్‌లో మనం ఎక్కువగా ఎందుకు ప్రొడక్ట్స్ కొంటుంటాం అంటే మెయిన్ టైమ్ సేవింగ్. సో, ఆఫ్‌లైన్‌కెళ్ళి మనం అక్కడ ప్రొడక్ట్ చూసి మళ్ళీ వచ్చి కొంటామో లేదో తెలియక సో, ఇదంతా మనకి టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఆన్‌లైన్‌లో చూస్తాం. మరొకటేంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో లేని ప్రొడక్ట్స్ కూడా మనకి ఆన్‌లైన్‌లో దొరకడం. ఆన్‌లైన్‌లో కొనడానికి మరో కారణం. ఇంకోటి లో ప్రైజెస్. కొన్నిసార్లు ఆఫ్‌లైన్‌తో కంపేర్ చేస్తే ఆన్‌లైన్‌లో మనకి లో ప్రైజెస్‌లో ప్రొడక్ట్స్ దొరుకుతుంటాయి. సో, దానికోసం కూడా మనం ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటాము. ఇవన్నీ కాకుండా ఇంకోటుంటుంది. అదే బద్ధకం. సో, ఎవరెళ్తారు, ఎవరు చూస్తారు, ఆర్డర్ పెట్టేస్తే అదే ఇంటికొచ్చేస్తదని చెప్పి కొనేవాళ్ళు చాలా మందుంటారు. అఫ్‌కోర్స్ నేను కూడా కొద్దిగా ఆ కేటగిరీలోకే వస్తాను. అయితే ఈ విధంగా మనం ఆన్‌లైన్‌కి ఫుల్‌గా అలవాటైతే పడిపోయాం. ఫస్ట్ మనకి ఆన్‌లైన్ అలవాటు చేసిందే తక్కువ ప్రైస్‌తో ఏదైనా ప్రొడక్ట్ కొనటం గాని, ఆ ప్రొడక్ట్ మన దాకా సేఫ్‌గా రావడం, అలాగే డెలివరీ చార్జెస్ కూడా లేకపోవడం ఇలాగైతే మన ఆన్‌లైన్‌కి అలవాటు చేశారు ఈ కామర్సు. సో, ఇప్పుడు చూస్తే మెల్లమెల్లగా హిడెన్ చార్జెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. కొన్నిసార్లు చూస్తే ప్రొడక్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ పెట్టి ఆఫర్‌లని చెప్పి తగ్గించి మనకి అంటే అమ్మే అనే కన్నా అంటకట్టేవి ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. వీటి కోసం వీళ్ళు పెట్టుకునేయే ఫెస్టివల్ సేల్స్ అని, రిపబ్లిక్ డే సేల్స్ అని. సో, ఇలాగ సేల్స్‌కి ఏదో ఒక పేరు పెట్టి నెలకొక సేల్‌నైతే మన ముందుకు తీసుకొస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీస్‌నైతే వసూలు చేయబోతుందనమాట ప్రొడక్ట్స్ మీద. ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్‌కైతే చార్జ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫీస్, హ్యాండ్లింగ్ ఫీస్ అలాగే సెక్యూరిటీ ప్యాకేజ్ ఫీస్‌నైతే వసూలు చేస్తుంది కొన్ని ప్రొడక్ట్స్ మీద. అంటే మనం కొన్న ప్రొడక్ట్ కాకుండా ఇవన్నీ మనం ఎక్స్‌ట్రా అయితే పే చేస్తుంటాం. ఇవన్నీ కొన్ని హిడెన్‌గా ఉంటాయి. మనకు పైకి కనబడవు. కొన్ని ఆటిలో అయితే మనకు పైకి కనిపిస్తూనే ఉంటాయి. ఇది కాకుండా పిన్ కోడ్స్ డెలివరీ లేకపోతే అక్కడ మళ్ళీ మీకు ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా వసూలు చేస్తారు. అది ₹50 ఉండొచ్చు, ₹80 ఉండొచ్చు చెప్పలేము. ఎంతైనా ఎక్స్‌ట్రా అయితే మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజ్ అని చెప్పి ఒక కొత్త ఫీజ్‌నైతే మళ్ళీ వసూలు చేయబోతుందన్నమాట. ఈ ఫీజు సెక్యూరిటీ ప్యాకేజ్ అలాగే ఓపెన్ బాక్స్ వెరిఫికేషన్‌లోకైతే వస్తది. ఇప్పటి వరకు మనము ఓపెన్ బాక్స్ అంటే ఏదైనా ఆర్డర్ పెట్టామనుకోండి. సో, డెలివరీ బాయ్ ముందు మనం ఓపెన్ చేసి అందులో ప్రొడక్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు కదా! సో, ఇకపై నుంచి అలా చెక్ చేసుకోవాలంటే ఈ ఫీజ్ అయితే మన దగ్గర వీళ్ళు వసూలు చేస్తారు. అలాగే సెక్యూరిటీ ప్యాకేజ్ అంటే మనకి పంపించే ఏదైనా పార్సెల్‌ని చాలా సెక్యూర్‌గా మన దాకా తీసుకురావడం కోసం ఈ ఫీజునైతే వీళ్ళు వసూలు చేస్తారు. అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా సునాయాసంగా అంటే సున్నితంగా అయితే తీసుకొస్తారు. లేకపోతే ఇరక్కొట్టి తీసుకొస్తారేమో. అంటే వీళ్ళ అర్థం అలాగే ఉంది. ఏదైనా హోటల్‌కెళ్ళి ₹100 బిల్ చేసి ఏదో టిఫినో, ఫుడ్డో తిన్నాము. ఆ తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ వచ్చి ఏవండీ ఇంకో ₹20 ఎక్స్‌ట్రా పే చేశారంటే మా ఫుడ్ తిని మీకేమీ అవ్వదని గ్యారంటీ మేమిస్తాం అని చెప్తే ఎలా ఉంటుంది? చాలా ఫన్నీగా ఉంటుంది కదా! ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అలాగే ఉంది. యాక్చువల్‌గా మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసేది ఇంటి దాకా వస్తదని చెప్పి ఏదైనా ప్రోడక్ట్. అలాంటిది వీళ్ళు ఎక్స్‌ట్రా ఫీజ్ తీసుకునేదంట సెక్యూర్‌గా మన ఇంటికి మన ప్రోడక్ట్ పంపియడానికి. అలాగే ఆ ప్రోడక్ట్ ఫేక్ అయితే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం కోసం మనం ఈ ఎక్స్‌ట్రా ఫీజెస్ అయితే పే చేయాలంట. అయితే ఈ ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజ్ అనేది ఎలా వసూలు చేస్తారంటే హోమ్ అప్లయన్స్ పెద్ద సైజులో ఏమైనా ఉన్నా ప్రీమియం ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా ₹49 మీకు చార్జ్ చేస్తారు. ఇందులో ఏసీ, రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీ ఇలాంటివి అయితే వస్తాయి. ఇంకో మరొకటి సౌండ్ బార్స్ అలాగే స్మాల్ సైజు ఏదైనా ప్రొడక్ట్స్ ఉంటే వాటికి ₹29 ఫీజ్ అయితే వసూలు చేస్తారు. ఇక మిడ్ రేంజ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే వీటి మీద ₹19 అయితే వసూలు చేస్తారు. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే వాటి మీద ₹9 అయితే ఫీజు వసూలు చేస్తారు. ఈ కేటగిరీలో లేని ఏదైనా ప్రోడక్ట్ మీరు తీసుకున్నారనుకోండి వాటి మీదైనా మీకు ₹3 ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అయితే వసూలు చేస్తారు. దేనికిరా ఇది అంటే వీళ్ళ యాప్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లాట్‌ఫామ్‌ని స్మూత్‌గా రన్ చేయడం కోసం ఇవైతే వసూలు చేస్తారంట. అయితే ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకోలేదు. స్మార్ట్ ఫోన్స్ మీద మనకి ఇది కాకుండా ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని చెప్పి ₹59 ఎక్స్‌ట్రా వసూలు చేస్తారు. అంటే ఒక స్మార్ట్ ఫోన్ మీరు బుక్ చేసుకుంటే ₹110 అయితే అవుతుంది ఎక్స్‌ట్రా ఫీజు. అదే గనుక మీరు ల్యాప్‌టాప్స్ లాంటివి ఏమైనా బుక్ చేసుకుంటే దాని మీద ₹49 మామూలుగా ఫీజ్ ఉంటుందిగా. ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజ్ అనేది ఇంకో ₹49 అయితే పడుతుంది. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పినవి మీకు విడిగానే ఉంటాయి. సెక్యూరిటీ ప్యాకేజ్, హ్యాండ్లింగ్ ఫీజ్, ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అనేది కామనే. సో, ఇవి మనకు తెలిసినవి. తెలియకుండా హిడెన్‌గా ఉండే కొన్ని చార్జెస్ అయితే ఉంటాయి. ఇవి మనకు తెలియనైనా తెలియవు. అందులో చూసుకుంటే డెలివరీ చార్జెస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పానుగా మీ పిన్ కోడ్‌కి డెలివరీ లేకపోతే ఎక్స్‌ట్రా డెలివరీ చార్జెస్‌నైతే వసూలు చేస్తారు. ఇంకొన్ని ఫాస్ట్ డెలివరీ కోసం ఎక్స్‌ట్రా ఫీజ్‌నైతే వసూలు చేస్తారు. ఇక మరొకటి ప్రాసెసింగ్ ఫీజ్. ఇది మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అని ₹5-10 కలిపే అవకాశం ఉంది. ఇక మరొకటి డిస్కౌంట్ పేరుతో ఉన్న ప్రైస్‌ని పెంచి మళ్ళీ తగ్గించినట్టుగా చూపించి దోపిడీ చేసేది. కొన్నిసార్లు ఎంఆర్‌పీ ప్రైస్ కన్నా ఎక్కువగా చూపించి మళ్ళీ తగ్గించి పెడుతూ ఉంటారు. ఈఎంఐ హిడెన్ చార్జెస్ కూడా ఉంటాయి ఇందుట్లో. సో, మనం నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి కొన్ని తీసుకుంటుంటాం ప్రొడక్ట్స్. కొన్నిటి మీద నిజంగానే నో కాస్ట్ ఈఎంఐ అయితే వస్తుంటది. మరికొన్ని ఆటిల మీద ప్రాసెసింగ్ ఫీజ్ అలాగే జీఎస్టీని కలుపుతారనమాట. అప్పుడు మీకు తెలియకుండానే ఎక్స్‌ట్రా పే చేస్తారు మీరు.
ఇంకోటి మనం డిస్కౌంట్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు క్రెడిట్ కార్డు పెట్టుకొని ఈఎంఐలో తీసుకున్నాం అనుకోండి, ఆ ఈఎంఐ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ మంత్ మీరు పే చేసేటప్పుడు ఆ డిస్కౌంట్ ఆ వారం సరిపోతుంది, దానికి సరిపోతుంది. సో అప్పుడు మీరు డిస్కౌంట్లో తీసుకున్న ఉపయోగం ఉండదు. ఇంకోటి క్యాన్సిలేషన్ అండ్ రిటర్న్ ఛార్జెస్, కొన్ని వాటికి మనకు ఫ్రీ రిటర్న్ అయితే ఉంటుంది, కానీ మీరు ప్రీపెయిడ్ ఆర్డర్ రిటర్న్ చేసినప్పుడు పూర్తిగా మీకు రీఫండ్ రాకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి ఇందులో. సో వాటిని కట్ చేసి మీకు రిఫండ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే చాలా వరకు మనం ప్రీపెయిడ్ కన్నా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడం బెస్ట్. ఆఫర్లు ఉన్నప్పుడే ప్రీపెయిడ్ పెట్టుకోవాలి. ఇక ఫైనల్గా ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ అని చెప్పి మనకి అందిస్తుంటుంది. సపోజ్ మన దగ్గర 500 కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఈ 500 కాయిన్స్ మనం రిడీమ్ చేసుకోవడానికి ఉండదు. అది కూడా అన్ని ప్రోడక్ట్స్ మీద ఉండదు, వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ఇస్తారు, ఆ ప్రోడక్ట్స్ మీద మనం ఈ కాయిన్స్ని రిడీమ్ చేసుకోగలం. సో అలాంటప్పుడు మన దగ్గర 500 కాయిన్స్ ఉన్నాయనుకోండి, 500 కాయిన్స్కి వాళ్ళు 200 కాయిన్సే రిడీమ్ చేస్తారు. ఈ లోపు మళ్ళీ కాయిన్స్ ఎక్స్పైర్ అయిపోతాయని చెప్పి అవసరం లేకపోయినా మనం ప్రోడక్ట్స్ అయితే కొంటూ ఉంటాము. సో ఇది వీళ్ళు మనకు తెలియకుండానే మనని ఆ కాయిన్స్ పేరుతో అందులో దించుతున్నారనమాట. ఇది కాకుండా మనం ఆన్లైన్లో చేసే మరో తప్పు ఏంటంటే, ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి మనం ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అదొక్కటే కొనం అనుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే అవసరం లేకపోయినా ఇంకో ప్రోడక్ట్ కొంటుంటారు. మరొకటి వీళ్ళు చేసే మ్యానిపులేట్ ఏంటంటే 5,000 రూపాయలు పెట్టి ఏదైనా ప్రోడక్ట్ కొనాలి, కానీ అక్కడ వీళ్ళు పెట్టేది ఎంత పెడతారు, 4,999 రూపాయలు పెడతారు. సరైన ఆ ప్రోడక్ట్ కొన్నాక మనకి వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తారనమాట, మీరు 5,000 బిల్ చేస్తే మీకు ఇంత ఆఫర్ ఇస్తామని చెప్పి. అప్పుడు కూడా మనం అవసరం లేకపోయినా సరే ఏదో ఒక ప్రోడక్ట్ కొంటూ ఉంటాం. సో ఎక్కువగా ఇది మీకు ఫ్లిప్కార్ట్ గ్రాసరీలో కనిపిస్తుంది. నేను చాలాసార్లు వీళ్ళ మ్యానిపులేట్ పడిపోతుంటాను. సో సపోజ్ ఒక 2,000 రూపాయలు ఏదైనా గ్రాసరీ తీసుకున్నాను అనుకోండి, మీరు 2,500 రూపాయలు తీసుకుంటే పలానా ఐటమ్ అనేది రూపాయికే వస్తుంది, లేకపోతే మీకు ఆఫర్ ఎంత వస్తుంది అంటారు. సో ఖచ్చితంగా 2,500 రూపాయలు బిల్లు చేస్తుంటాను నేను కొన్నిసార్లు. అలాగే చాలాసార్లు మనం వీళ్ళ బొట్లో పడిపోతూ ఉంటాము. సో నన్ను అడిగితే వీలైనంత వరకు ఆఫ్లైన్నే ప్రిఫర్ చేయండి. అంటే ఆన్లైన్లో చూసుకోండి, ఆఫ్లైన్లో మీకు తక్కువ ప్రైస్కి వస్తే ఆఫ్లైన్ నుంచే తెచ్చుకోమని చెప్తాను. కొన్నిసార్లు మనకి ఆఫ్లైన్లోనే ఆన్లైన్ కన్నా ప్రైజెస్ అయితే తక్కువగా ఉంటుంటాయి, అది కూడా మీరు గమనించి ఆఫ్లైన్లో తీసుకోవడం బెస్ట్. మరొకటి మీకు హోమ్ అప్లయన్స్లో ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆఫ్లైన్కి ఒక మోడల్ ఇస్తే ఆన్లైన్కి ఒక మోడల్ ఇస్తారు. సో మీరు ఆఫ్లైన్లో చూసింది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తొందరగా దొరకదు. మోడల్కి ఒక చిన్న డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఆ మోడల్ లేదనుకున్నాం, బట్ ఒకసారికి అలా కాదు, వీళ్ళేంటంటే ఆఫ్లైన్కి ఆన్లైన్కి లింక్ అనేది ఉండకూడదని చెప్పేసి అదే మోడల్ని మీరు ఒక చిన్న సీరియల్ నెంబర్లో చిన్న డిఫరెన్స్ తీసుకొచ్చి సో ఆన్లైన్లో అయితే అమ్మేస్తుంటారు. సో అక్కడ చూస్తే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మహా అయితే అంటే ప్రోడక్ట్ని బేస్ చేసుకొని ఒక 100 రూపాయల నుంచి ఒక 500 రూపాయలు డిఫరెన్స్ అయితే ఆన్లైన్కి ఆఫ్లైన్కి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఓన్లీ ఫ్లిప్కార్ట్ అని చెప్పట్లేదు, ఈ కామర్స్ అన్ని ఇట్లో చూసుకుంటే అంటే అమెజాన్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఛార్జెస్ తీసుకొచ్చింది కదా, అమెజాన్ ఏం కుదురుగా ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా త్వరలో ఇలాంటి ఛార్జెస్ని అయితే తీసుకొస్తారు. మీరు ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తారో ఆఫ్లైన్ షాపింగ్ చేస్తారని నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. Technology